ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫ్లు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తున్న ఐక్యూ, మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రిసీప్ వేయాలనో దాంట్లో కరెక్ట్ గా వేయడం గానీ, క్వాంటిటీ కరెక్ట్ గా యాడ్ చేయడం గానీ, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ గాని కరెక్ట్ గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ గాని కరెక్ట్ గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది, కొంతమంది వేరేది ఎక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది, ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి.